యూజ్ అవుతుంది. సో దీనికి కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు కేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వీటిని ప్యానల్తో పాటు సోలార్ ప్యానల్తో పాటు ఇక్కడ చూస్తే ఇన్వర్టర్, ఇక ఇన్వర్టర్ వచ్చేసి సోలార్ ఇన్వర్టర్, దీన్ని సోలార్ ఇన్వర్టర్ అంటారు. సోలార్ ఇన్వర్టర్ దేనికి ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ మనం ఆఫ్ గ్రేడ్ అయితేనేమో సోలార్ ఇన్వర్టర్ అవసరం లేదు, సరే ఆన్ గ్రేడ్ అయితే సోలార్ ఇన్వర్టర్ అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ మనం ఛార్జ్ కంట్రోల్ ద్వారా పవర్ ఇన్వర్ట్ చేసుకోవచ్చు, నెట్ మీటర్ ఆధారంగా తీసుకోవచ్చు పవర్. బట్ ఇప్పుడు ఆన్ గ్రేడ్కి వచ్చేస్తున్నాం మనం, సారీ ఆఫ్ గ్రేడ్కి వచ్చేస్తున్నాం. ఆఫ్ గ్రేడ్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, బ్యాటరీ ద్వారా మనం సిస్టంలోకి పవర్ స్టోర్ చేస్తూ ఏసీ పవర్ టు డీసీ పవర్ని మనం కంట్రోల్ చేస్తాం. ఇది సోలార్ ఇన్వర్టర్ టు బ్యాటరీస్ అనమాట. ఈ బ్యాటరీ ఆధారంగా మన సిస్టంలో నెగిటివ్ అండ్ పాజిటివ్ కేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ కేబుల్ ఆధారంగా మనం డైరెక్ట్లీ ఏం చేస్తాం, ఆఫ్ గ్రేడ్ని మనం జనరేట్ చేసుకోవడానికి. ఈ ఆఫ్ గ్రేడ్ని మనం ఇక్కడ నుంచి బ్యాటరీకి నెగిటివ్ పాజిటివ్ కనెక్షన్ చేసుకొని ఈ కేబుల్ ద్వారా మనకు పవర్ పోయినప్పుడు, సన్ రైజ్ అయినప్పుడు పవర్ని ఇన్వర్టర్ ఆధారంగా సప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దీన్ని ఆఫ్ గ్రేడ్ అంటారు. డైరెక్ట్గా సోలార్ ద్వారా వచ్చే సన్ రైజ్ ఉన్నప్పుడు వచ్చేది ఆన్ గ్రేడ్ అంటారు. సో ఆన్ గ్రేడ్ అంటే మనం డీసీ పవర్ డైరెక్ట్గా సోలార్ ప్యానల్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్. దానికి సపోర్టెడ్ ఏంటంటే కంట్రోల్ ఛార్జర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని పార్ట్ ఆఫ్ డివైజెస్ మనము సోలార్ టెక్నీషియన్స్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సెక్యూరిటీ పర్పస్లో మనకు క్యాప్స్ అంటే హెల్మెట్స్ ఖచ్చితంగా అవసరం. వాటితో పాటు మనము హ్యాండ్స్కి గ్లౌ సిస్టమ్స్ కూడా ఉంటాయి, వీటిని ధరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనమాట. సో ఖచ్చితంగా మనము ఇవి వాడాల్సి ఉంటుంది. కంపల్సరీ హెల్మెట్స్ ధరించాలి, గ్లౌజ్ ధరించాలి, అండ్ దెన్ డ్రెస్ కోడ్, జాకెట్స్ ఉంటాయి, వాటికి కంపల్సరీ అనమాట. మనం ప్యానల్లో వర్క్ చేసే సెక్యూరిటీ ఏ కంపెనీలో అయినా కూడా కామన్గా అవి సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ స్టెప్లోకి వస్తే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ మనకు స్క్రూ సిస్టమ్స్ కావచ్చు, టూల్ కిట్ కావచ్చు, స్క్రూ డ్రైవర్స్ కావచ్చు, అండ్ సాల్డరింగ్ సంబంధించిన ఐరన్స్ కావచ్చు, నెట్స్ కావచ్చు, అండ్ అల్యూమినియం కాపర్స్ లిడ్ లైన్ కావచ్చు, అండ్ కటర్స్ కావచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకు పవర్ని ఎలా ఉంది వస్తుంది, వోల్ట్, ఏసీ, డీసీ పవర్ని చూడడానికి ఇక మనకి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీని పేరు ఏమంటారు, వోల్ట్ మీటర్ అని అంటారు. సో ఇది మనకు ఖచ్చితంగా అవసరం అనమాట. ఇక క్లిప్స్, కేబుల్స్ని స్ట్రాంగ్గా ఫిల్ చేయాలంటే ఈ క్లిప్స్ మనకు చాలా పీవీసీ క్లిప్స్ కూడా మనకు అవసరమైంది. ఇక ఫ్రేమ్స్, ఏమైనా వాల్యూస్ కట్ చేయాలంటే ఎక్సెల్ ఫ్రేమ్స్ కూడా మనకు అవసరం అవుతాయి. ఇక కటర్స్, కటింగ్ ప్లేయర్స్ కామన్. ఇక మనకు డ్రిల్ మిషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డ్రిల్ మిషన్ ఏం చేస్తుంది అంటే మనకు హోల్స్ వేసుకోవడానికి, స్క్రూ ఫిట్ చేయడానికి డ్రిల్ మిషన్ యూజ్ అవుతుంది. ఇవి టెక్నీషియన్స్లో వాడే ప్రొడక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు టెక్నీషియన్స్లో ఉపయోగిస్తారు. ఇక టేప్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి టేప్స్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. టేప్ అనేది ఏంటి, సైజెస్ని మనకి ఏ సైజులో ఎలా తీసుకోవాలనేది ఎగ్జాంపుల్ స్కేల్ మాదిరిగా మనకు మీటర్లో ఉంటుంది, ఫీట్లో ఉంటుంది కదా, అలాగా ఎగ్జాంపుల్ మనం ఎంత సైజు ఏముందనేది తీసుకోవాలంటే పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేయాలంటే ఆ స్క్రూ ఫిట్టింగ్కి కావాల్సిన స్టైల్ అండ్ డిమ్స్ ఫిట్ చేసుకోవడానికి ఖచ్చితంగా అది యూజ్ అవుతాయి. టేప్స్ అండ్ స్కేల్ మాదిరిగా మనం తీసుకుంటాం, ఫీట్స్లో మీటర్లో కొలవడం జరుగుతుంది. ఇది మనకు సోలార్ టెక్నీషియన్స్ కోర్సులో కొన్ని ఎక్విప్మెంట్స్ ఆధారంగా మనం ఈరోజు చెప్పే టాపిక్లో ఈ ఒక స్టెప్ బై స్టెప్ మనము ఈ యొక్క ఐటమ్స్ని మనం చూడబోతున్నాం. ఇంకా మోర్ దెన్ ఉన్నాయి, బట్ మన దగ్గర యాక్సెస్ ఉన్నంత వరకు మనకి సంబంధించిన ఈ సోలార్ టెక్నీషియన్స్లో ప్రాక్టికల్గా మీకు నేర్చుకోవడానికి పాసిబిలిటీగా మీకు అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుందని చూపించడం కూడా జరుగుతుంది.